నేను ఈరోజే 'జోహార్' అనే మూవీ చూశాను. అది అసలు ఎలా ఉంది అని చెప్పడానికి 4 జీవితాలనే ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పారు. చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు ఆ మూవీ. చదువు కోసం ఇంట్లోంచి పారిపోయి, ఎలా అయినా సరే డాక్టర్ అవ్వాలి అనే కోరికతోటి బయటికి వచ్చి, తన స్కాలర్‌షిప్‌తో అయినా సరే తను చదువుకొని గొప్పగా అవ్వాలి అని అనుకున్న ఆ అమ్మాయికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కాలర్‌షిప్ ఆగిపోయి తన లైఫే నాశనమైంది. ఇది ఒక స్టోరీ అయితే, పొట్టకూటి కోసం రోజు సర్కస్ చేసుకునే అమ్మాయి రన్నింగ్ రేస్‌లో ఎలాగైనా సరే తన మెడల్ సాధించి పేరు నిలబెట్టాలని అనుకునింది. కానీ గవర్నమెంట్ నుంచి తనకి రావాల్సిన ఫుడ్ కూడా సక్రమంగా పెట్టక ఆగిపోవడం వల్ల తన రన్నింగ్ రేస్ కూడా కంటిన్యూ చేయలేక తన జీవితం ఎలా నాశనమైంది అని చూపించారు. స్టోరీ ఒక రైతు డయాలసిస్ వల్ల తన భర్త చనిపోయాడు. అదే జబ్బు కూతురికి కూడా వచ్చింది. ఎలా అయినా సరే తను పంట బాగా పండించి ఆ డబ్బులతో కూతురికి వైద్యం అందించాలనుకునింది. కానీ అకాల వర్షాలకు పంటంతా పోవడం వలన పంట నష్టానికి గవర్నమెంట్ నుంచి అందించే డబ్బులతో అయినా సరే కూతురికి వైద్యం చేయించాలనుకుంది. అది కూడా సరైన టయానికి రాకపోవడం వలన తన కూతురిని కూడా పోగొట్టుకుంది. ఇది 3వ జీవితం. ఇంకా 4వ జీవితం చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి హాస్టల్ వార్డెన్గా ఉంటూ ఎంతోమంది పిల్లలకి జీవితాన్ని ఇస్తూ ఎలా అయినా సరే ఈ పాడైపోయిన హాస్టల్ని రిపేర్ చేయించాలని గవర్నమెంట్ నుంచి డబ్బు కోసం ఎదురు చూసి ఇంకా రావని తెలిసి తన జీవితాన్ని పరంగా పెట్టిన ఒక గొప్ప వ్యక్తి. ఈ 4 జీవితాలు ఒకదానికి సంబంధం లేదు కదా అనుకోవచ్చు. కానీ ఈ 4 జీవితాలకు సంబంధించింది ఒకటి ఉంది. అదే గవర్నమెంట్. గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏ పథకాలు కరెక్ట్గా రాకపోవడం వలన 4 జీవితాలు నాశనం అయ్యాయి. ఈ మూవీ డైరెక్టర్ ఇంత పెద్ద భారతదేశంలోని అందరి ప్రాబ్లమ్స్ని ఈ 4 జీవితాలతో ముడిపెట్టి ఎంత చక్కగా ఈ మూవీ తీశారంటే రియల్ గ్రేట్. దయచేసి ఇలాంటి గొప్ప స్టోరీ, ఇంత గొప్ప నీతి ఉన్న ఇలాంటి మూవీస్ని ఖచ్చితంగా ఆదరించాలి. ఇంత గొప్ప సినిమాని మాకు అందించిన ఈ సినిమా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.